ఇది క్రియా రూపాలకు సంబంధించిన బోధనాభ్యాసం సామాగ్రి. క్రియలు వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం, సమాపక క్రియ, అసమాపక క్రియ. ఆయా అంశాన్ని బట్టి ఏ విధంగా మారుతాయో చూద్దాం. ముందుగా వర్తమాన కాలం. వర్తమాన కాలంలో క్రియారూపాలు తింటున్నారు, చేస్తున్నారు, రాస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, వింటున్నారు, పాడుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, వస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని సూచిస్తుంది కాబట్టి వర్తమాన కాలం. తర్వాత భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలంలో క్రియాపదాలు తింటారు, చేస్తారు, రాస్తారు, చదువుతారు, వింటారు, పాడుతారు, ఆడుతారు, వెళతారు, వస్తారు, నవ్వుతారు. ఈ విధంగా క్రియారూపాల్లో మార్పు అనేది భవిష్యత్ కాలంలో ఉంటుంది. తర్వాత భూతకాలంలో క్రియా మార్పులు చూద్దాం. తిన్నారు, చేశారు, రాశారు, చదివారు, విన్నారు, పాడారు, ఆడారు, వెళ్ళారు, వచ్చారు, నవ్వారు. జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది కాబట్టి క్రియారూపాలు భూతకాలంలో ఈ విధంగా ఉంటాయి. సమాపక క్రియ అంటే పని పూర్తయింది అని తెలిపే క్రియ. నవ్వింది, వెళ్ళాడు, విన్నారు, రాసింది, ఆడింది, తిన్నది, చేశారు, పాడారు, వెళ్ళింది, వచ్చింది. ఇవన్నీ పని పూర్తయ్యాక చెప్పే క్రియలు. వాటిని సమాపక క్రియలు అంటారు. అసమాపక క్రియ పని పూర్తవకుండా తిని, చేసి, రాసి, చదివి, విని, పాడి, ఆడి, వెళ్ళి, వచ్చి, నవ్వి మొదలగునవి. ఇవి వాక్యాన్ని పూర్తి చేయవు. వీటితో వాక్యం పూర్తవదు కాబట్టి వీటిని అసమాపక క్రియలు అనొచ్చు. సమాపక క్రియలు అంటే వాక్య నిర్మాణం పూర్తవుతుంది వీటితో, కాబట్టి